బీసీఎన్ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లా రంగంపేట మండలం వెంకటాపురం గ్రామ బీజేపీ గ్రామశాఖ అధ్యక్షులు ప్రముఖ సామాజికవాది బోడెం రాంబాబు రంగంపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా మదర్ తెరెసా సేవా సమితి వ్యవస్థాపకుడు ఉందుర్తి సుబ్బారావు సత్కరించి ఆయనను ప్రశంసించారు. జనసేన పార్టీ నాయకులు మంగిన వెంకటబాబు ముంగి తాతారావు మాట్లాడుతూ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సూచన మేరకు ఈ నియామకం జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం డైరెక్టర్ బోడెం రామచంద్రరావు, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఎం చిన్నప్పరావు, పి రాజేశ్వరరావు, సిహెచ్ సత్యనారాయణ దొర పాల్గొన్నారు. బాబు గారిగా పేర్కొంది బీజేపీ ఇప్పుడు పార్టీ ఇక్కడ లేని సమయంలో కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఆయన తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి తర్వాత అంచెలంచెలుగా ఆ పార్టీలో ఒక సముచిత స్థానం పొంది ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా తిరుగుతూ గ్రామశాఖ అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారి యొక్క పనితనాన్ని గుర్తించి గౌరవ అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, వారిద్దరూ కూడా సంయుక్తంగా గుర్తించి మన గ్రామానికి చెందినటువంటి బోడెం రాంబాబు గారిని మన రంగంపేట సొసైటీకి సంబంధించి ఆయన ఆకాంక్షిస్తూ ఉంటారు. మేము కూడా అదే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి ఆ భగవంతుడు మన రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రజా సంక్షేమంలో తిరుగుతున్నారు కనుక, ప్రజా శ్రేయస్సుకు పాటుపడుతున్నారు కనుక వారికి సకల సంపదలో కలిగించాలని, అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని మా టీచర్లు అందరి తరఫున, మా గ్రామ పెద్దలందరి తరఫున మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఉన్నత పదవులు అలంకరించాలని రాంబాబు గారికి సందర్భంగా మా అందరి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.